రఘుప్రియ గారు, హ్మ్. కాలభైరవుడి గురించి చాలా చక్కగా ఆయన పుట్టు పూర్వత్రాలు ఏమిటి, అసలు ఎవరి అంశ ఏమిటి అనేది వీడియోలో తెలుసుకున్నాం. అలాగే మనకి కాలభైరవుని అష్టకం యొక్క విశిష్టత కూడా తెలుసుకున్నాం. ఇక అందరికీ ఒక పెద్ద డౌట్ ఏమిటి అంటే పూజా విధానం ఏమిటి అని. అవును. చెప్పండి, ఎలా పూజించాలి కాలభైరవుణ్ణి? మనం ఈశ్వరుని ఏ విధంగా అయితే పూజిస్తామో అంతే ఉంటుందా? పూజా విధానంలో మార్పులు ఉంటాయా? నైవేద్యాలు ఏం పెట్టాలి? ఎన్ని రోజులు పెట్టాలి? అష్టకం నథింగ్ బట్ పూజన, ఆ! ఇదంతా కూడా చెప్పండి. తప్పకుండా. అయితే ఈ కాలభైరవుడు పూజ చేసేటప్పుడు ఎవరైతే పూజ చేయాలని అనుకుంటున్నారో, కొన్ని తీవ్రమైన సమస్యలు ఉన్నవాళ్ళు, సంతానం లేని వాళ్ళు, వివాహం ఆలస్యమైన వాళ్ళు, శనికి సంబంధించి, రాహువుకి సంబంధించి ఎవరైనా బాధలు పడుతున్న వాళ్ళు, లేదా శత్రువులు ఉన్నవాళ్ళు, ప్రయోగ దోషాలు అంటారు కదా, అంటే నరదృష్టి గాని కొన్ని ప్రయోగాలు జరిపిన వాళ్ళు ఉంటారు. ఆ ప్రయోగం బాధితులకు కూడా ఈ కాలభైరవ వ్రతాన్ని చేసుకోవచ్చు. అయితే దీన్ని 8 రోజులు దీక్షగా పాటించినట్టయితే కనుక తప్పనిసరిగా వారి వారి సమస్యల నుంచి బయటపడే అవకాశం. అష్టకం అంటే 8 రోజులు, ఆయనకి ప్రీతి అయిన సంఖ్య కూడా 8 కాబట్టి 8 రోజులు, మనకున్న అష్టకాలు కూడా 8 కాబట్టి 8 రోజులు చేయాలి. అయితే ఈ 8 రోజులు అష్టకాన్ని 8 సార్లు పారాయణ చేసుకోలేని వాళ్ళు ఓం కాలభైరవాయ నమః లేదా ఓం రుద్రకాలభైరవాయ నమః అనే ఈ మంత్రాన్ని, అంటే అందరికీ చదువుకునే నోటికి వచ్చే అవకాశం లేకపోవచ్చు, వాళ్ళ చదువు నోరు తిరగని వాళ్ళు ఉంటారు, చదువుకోలేని వాళ్ళు ఉంటారు. మరి వాళ్ళు ఎలా చేయాలి అంటే కనుక ఈ 2 మంత్రాలు, ఈ రెండిట్లో ఏదైనా కానీ 108 సార్లు తప్పనిసరిగా చేసుకోవచ్చు. 1008 సార్లు చేస్తే విశేషమైన ఫలితం ఉంటుంది. అంటే అష్టకాన్ని మనం 8 సార్లు చదివితే ఎంత ఫలితం వస్తుందో, ఈ మంత్రాన్ని 1008 సార్లు కనుక చదివినట్టయితే తత్సమానమైన ఫలితం వస్తుంది. అయితే ఇది చేయవలసిన సమయము రాత్రి సమయంలో చేయాలి. ఆయనకి ఇష్టమైన సమయం రాత్రి సమయం. పొద్దున్న తెల్లవారుజామునే యథావిధిగా పూజ చేసుకుని, నలుపు వస్త్రం కానీ, నీలం వస్త్రం కానీ, ఎరుపు రంగు కానీ వస్త్రాలతో పొద్దున్నే లేచి సాయంత్రం చేసుకుందామని అనుకున్న వాళ్ళు పొద్దున్నంతా నిరాహారంగా ఉండాలి. ఓన్లీ పళ్ళు మాత్రమే తీసుకోవాలి. ఇది కఠినమైన నియమం. తీసుకోకూడదు, పండ్లు పాలు తీసుకోవచ్చు. అది మనకి ఉపవాసం కిందే లెక్క వస్తుంది. వాటర్ తీసుకోవచ్చు, అలాంటివి తీసుకోవచ్చు. తీసుకుని సాయంత్రము పూజా మందిరంలో కానీ వేరేగా పెట్టుకుని, పీఠం పెట్టుకుని చేస్తాను, ఎందుకంటే ఇది దీక్ష కదా. పూజా మందిరంలో చాలా మంది పెట్టుకోరు, ఎందుకంటే ఈయన ఒక్కళ్ళనే పెట్టుకుని చేసుకోవాలి కాబట్టి ఉత్తర దిక్కుగా, అంటే ఆయన దక్షిణం వైపు చూస్తున్నట్టు ఈయన వీపు ఉత్తరం వైపు ఉండేటట్టుగా ఆసనం ఏర్పాటు చేసుకుని, ఆ స్వామివారి విగ్రహాన్ని గాని పటాన్ని కానీ పెట్టుకుని, నేతితో దీపాన్ని పెట్టుకుని, నేతికి సంబంధించిన పిండి వంటలు పెట్టుకొని, కలకండ, నేతితో సంబంధించిన పిండి వంటలు చెయ్యలేని వారు ఉండవచ్చు, అవకాశం లేకపోయి ఉండొచ్చు. కలకండ ఆయనకి ప్రీతిపాత్రమైనది. కలకండను నైవేద్యంగా పెట్టండి. అయితే కనీసం 2 అయినా సరే నేతి వడలు కానీ, నేతికి సంబంధించిన ఏదైనా పదార్థము వారి శక్తి కొద్దీ ఒక 5 2 చేసుకుని, కుక్కని కనుక ఇంటికి పిలిచి, లేదా మనం అటువైపు వెళ్ళి కుక్క ఉన్న ప్రదేశానికి వెళ్ళి ముందు వాటికి తినిపించి, అది కాలభైరవ స్వరూపం కాబట్టి వాటికి తినిపించిన తరువాత ఎవరైతే ఈ దీక్ష చేస్తున్నారో వారు ప్రసాదంగా తీసుకోవాలి. తీసుకున్నట్టయితే కనుక విశేషమైన ఫలితం వస్తుంది. దీనివల్ల వచ్చేది అవకాశం ఏంటి అంటే, ఒకటి ఫస్ట్ పాయింట్, మనలో ఉన్న అహంకారం తొలగిపోతుంది. ఎందుకు అంటే ఈ అహంకారాన్ని తగ్గించడం కోసమే, అంటే బ్రహ్మదేవుడి యొక్క అహంకారాన్ని తగ్గించడం కోసమే ఈ అవతారాన్ని మనకి సృష్టించాడు శివుడు. ఆయన తల తీసేశాడు. అంటే ఇది చేసే వాళ్ళకి నేను నా అనే అహంకారం తొలగిపోతుంది. తరువాత ప్రయోగ బాధలు, శత్రు బాధలు, రుణ బాధలు, గ్రహ బాధలు, ఇవి బాధలు తొలగిపోతాయి. తరువాత ఇంకొకటి ఏంటంటే, వివాహం కాని వాళ్ళకి గాని, లేదా అంటే ప్రయోగ దోషాలని చెప్పుకున్నాం కదా, అవి తీరిపోతాయి. తరువాత అందరికీ కావాల్సింది ఏంటంటే, ఆయన సంతోష చెంది అష్టైశ్వర్యాలని మన అడగకుండా ఇచ్చే దేవుడు ఆయన.
ఓకే. మిగతా వాళ్ళందరూ అడిగితేనే నాకు ఎంత ఇవ్వు నాకు అంత ఇవ్వు అని అడిగితేనే ఇస్తాడు. కానీ ఈ కాలభైరవుడు అడగకుండానే అన్నీ ఇచ్చేస్తాడు. అనుగ్రహించేంత కరుణామయుడు ఈ కాలభైరవుడు అనమాట. ఓకే. ఈ పూజలు చేసేటప్పుడు రఘుప్రియ గారు ఎలాంటి పూలు వాడాలి అనేది ఉమ్. కూడా ఒకటి, తైలం మీరు ఎలాగో నెయ్యి చెప్పారు. ఉమ్. ఆ నెయ్యితో పాటు ఒకవేళ నెయ్యి దొరకని వాళ్ళు నువ్వుల నూనె ఇలాంటివి ఏదైనా వాడొచ్చు అంటారా? విప్ప నూనెని వాడతారు. విప్ప నూనె వాడతారు. విప్ప నూనె తీసుకొచ్చి ఆ విప్ప నూనెతో పాటు ఉమ్. 5 ముఖాలు కలిగిన దీపాలు పెట్టుకోవాలి. ఓకే. 5 ఒక ప్రమిదలోని 5 ముఖాలు ఉండాలన్నమాట. ఉమ్. 5 ముఖాల దీపాన్ని పెట్టుకుంటారు. ఉమ్. తర్వాత ఏం చేస్తారంటే, మీరు ఇందాక పువ్వులు గురించి పూలన్నారు. అడిగారు. ఉమ్. ఏ రంగు పూలైనా స్వామి వారికి పెట్టుకోవచ్చు. ఓకే. అన్నిటికన్నా ముఖ్యమైనది మన మనఃకమలము. ఉమ్. ఆ కమలాన్ని ఇస్తే చాలు, ఆయన సంతోషపడతాడు. ఓకే. ఉమ్. మిగతా పూలని ఒక ఎత్తు అయితే, ఉమ్. మన మనస్సు అనే పువ్వుని కనుక ఆయనకి సమర్పించినట్టయితే అంతకు మించిన పువ్వు ఇంకెక్కడ సృష్టించలో లేదు అది. ఆ. సో ఇది ఆయనకి ఇష్టమైనది. భక్తి, శక్తి, శ్రద్ధ ఈ 3 చేసినట్టయితే కనుక చాలా సంతోషం చెందుతాడు. తదుపరి నియమము, ప్రత్యేకంగా చెప్పదగిన నియమము, నిబద్ధత ఏంటంటే, ఉమ్. ఆ రోజు ఉల్లి అంటే ఎవరైతే ఇన్ని రోజులు చేస్తున్నారో ఉల్లి, వెల్లుల్లి ఉమ్. సంబంధించినటివి తినకూడదు. ఆ పదార్థాలు వేసినవి కూడా తినకూడదు. వీళ్ళు తినకూడదు. కావాలంటే వీళ్ళు మిగతా వాళ్ళకి వండి పెట్టచ్చు. కానీ శుభ్రంగా అసలు పక్కకు వండుకోవడం బెటర్ ఏమో. దముక్కుని ఇంట్లో వేసేస్తూ ఉంటారు. వెల్లుల్లి అయితే బాగా వేస్తారు. ఇక ఉల్లిపాయలు ఏం కూర ఉండదు కదా. ఉండదు కదా. వీళ్ళు ప్రత్యేకంగా మడిని వంట చేసుకోవాలి. రైట్. కాలభైరవుడు ఉగ్రరూపుడు, ఆ తత్సమానమైన శాంతి రూపుడు కూడా. అయితే ఏంటంటే బ్రహ్మచర్యం తప్పనిసరిగా పాటించాలి. వివాహం అయిన వాళ్ళు, వివాహం కాని వాళ్ళు ఎలాగ బ్రహ్మచర్యం ఉంటారు కదా. కాబట్టి వివాహం కాని వాళ్ళు అయిన వాళ్ళు బ్రహ్మచర్యం ఈ 8 రోజులు భూశయనం చేయాలి. రైట్. భార్యాభర్తలైనా సరే లేదా ఒక్కళ్ళు చేసుకుంటున్నా భూశయనం తప్పనిసరిగా చేసుకోవాలి. మద్యాన్ని, మాంసాన్ని కూడా, ఉల్లి వెల్లులతో పాటు మద్యాన్ని, మాంసాన్ని. మీరు ఒక సందేహం రావచ్చు, స్వామి వారికి మద్యం అంటే చాలా ఇష్టం కదా, కొన్ని చోట్ల మద్యాన్ని నైవేద్యంగా పెడతారు కదా అంటే, మనము అక్కడ ఆ క్షేత్రంలో మాత్రమే ఆయన మద్యాన్ని స్వీకరిస్తాడు. అది మన చేత్తో మనం కాదు, పూజారులు పెడతారు. అది కూడా ఒకానొక సందర్భంలోనే తప్ప, మనం ఇక్కడ దీక్షగా వ్రతంగా చేసుకుంటున్నాం కాబట్టి మద్యాన్ని మనం సేవించకూడదు. అది చాలా నియమనిష్టగా చేస్తే కనుక చాలా మంచి. ఇంకొక సందేహం ఏమిటి అంటే, అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు పట్టుకోవచ్చు ఈ దీక్షని? పట్టుకోవచ్చు. ఓకే. ఎవరైనా పట్టుకోవచ్చు. ఇక అమ్మాయిలకి మెన్సెస్ ప్రాబ్లం ఉంటుంది కదా. సో అప్పుడు ఆ టైంలో ఒకవేళ ఆ 8 రోజుల్లో మెన్సెస్ వస్తే ప్రాబ్లం ఎలా ఓవర్కమ్ చేయాలంటే, అంటే వీళ్ళకి ముందుగా తెలుస్తుంది కదా, 8 రోజులే కదా. ఇంకా మనకి తెలియకుండా మొదలుపెట్టిన తర్వాత ఆటంకంగా వచ్చినట్టయితే కనుక మళ్ళా తిరిగి 8 రోజులు చేయాలి. కంటిన్యూషన్ లేదు. మళ్ళా 8 రోజులు అయిపోయిన దగ్గర నుంచి అది అయిపోయినట్టే. మళ్ళా తర్వాత 8 రోజులు పట్టుకోవాలి. అది సోమవారం కానీ శనివారం కానీ మళ్ళీ స్టార్ట్ చేసుకోవాలి. చాలా అంటే చాలా చక్కటి వివరణ చెప్పారు. కాలభైరవునికి సంబంధించి పూర్తి వివరణ తెలుసుకున్నాము. అన్ని వీడియోస్ ఉన్నాయి ఛానల్లో, తప్పకుండా ప్రతి వీడియోని వాచ్ చేయండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. రఘుప్రియ గారిని కలవాలి, జ్యోతిష్యానికి సంబంధించి, వాస్తుకు సంబంధించి, మరి ఏ ఇతర విషయాలకు సంబంధించి ఆధ్యాత్మికంగా కలవాలి అని మీరు అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. నమస్తే.